బిగ్ బ్రేకింగ్ న్యూస్ టీవీ9 స్క్రీన్ పై మనం చూస్తున్నాం. మోపిదేవి వెంకటరమణ వైసీపీని వేడనున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. రేపు పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్. కొంతకాలంగా ఆయన వైసీపీపై అసంతృప్తిగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీని వీడుతారా అన్న అనుమానాలు వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. సో టికెట్ విషయంలో గతంలోనే మోపిదేవి తన అసంతృప్తిని బాహాటంగానే తెలియజేశారు. రేపల్ల ఇన్ఛార్జిగా ఉన్నారు మోపిదేవి, అయినా టికెట్ ఇవ్వలేదు అధిష్టానం. తనకు లేదంటే తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని అప్పట్లోనే ఆశించారు. చివరి నిమిషంలో గణేష్ ను బరిలోకి దింపారు మోపిదేవి. సో కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్న మోపిదేవి ఇప్పటికే మంత్రి అనగానితో చర్చలు జరిపినట్టుగా మనకు అందుతోంది సమాచారం. త్వరలో టీడీపీలో చేరే అవకాశం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం మోపిదేవి తెలియచేయాలి. కానీ బిగ్ బ్రేకింగ్, అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆయన ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన పోర్ట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా కూడా ఆయన మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఎంపీగా వైసీపీ వైపు నుంచి ఆయన ఎంపీగా ఉన్నారు. ఎగువ సభకు ఆయన బాధ్యతలు నిర్వర్తించి వచ్చారు. ఇప్పుడు మనం బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సో ఆయన రాజీనామాకు సిద్ధమవుతున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగరాజ్ సిద్ధంగా ఉన్నారు. రైట్ నాగరాజ్, ఒక బిగ్ బ్రేకింగ్ వార్త అంటే ఆయన స్వయంగా వెల్లడించారా? ఎలా అధికారికంగా ప్రకటించబోతున్నారు? టీడీపీలో చేరే అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే ఇంకా అధికారికంగా అయితే ఆయన రాజీనామా చేయలేదు. రాజీనామా చేస్తున్నట్లుగా కూడా ఎక్కడా బహిరంగంగా అయితే ప్రకటించలేదు. కానీ గత కొంతకాలంగా రేపల్ల నియోజకవర్గంలోనే ఆయన అనుచరులతో తరచూ భేటీ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ మారాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కొంతమంది అనుచరులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. త్వరలోనే టీడీపీలో చేరేందుకు కూడా ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మరొక వైపు ఆదివారం రోజు మంత్రి అనగాని సత్యప్రసాద్ రేపల్ల నియోజకవర్గంలో ప్రస్తుతం ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో కూడా 2 సార్లు అనగాని సత్యప్రసాద్ మీద పోటీ చేసి మోపిదేవి వెంకటరమణ ఓటమి పాలయ్యారు. 2014-19లో 2 సార్లు కూడా మోపిదేవి వెంకటరమణ వైసీపీ టికెట్ మీద పోటీ చేసి అనగాని సత్యప్రసాద్ చేతిలో ఓడిపోవడం జరిగింది. 2024లో మాత్రం ఆయనకి కాకుండా అక్కడ ఈ ఊరు గణేష్కి వైసీపీ టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా మోపిదేవి రేపల్ల నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అదేవిధంగా ఎంపీగా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఆందోళన చేపట్టిన కార్యక్రమాల్లో కూడా పెద్దగా ఆయన పాల్గొన్నట్లుగా ఎక్కడా కూడా కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఆదివారం దూరంగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారా లేదా అన్నది కూడా ఒక క్వశ్చన్. నాగరాజ్, దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ అందుతున్నాయా? ప్రస్తుతానికైతే రాజీనామా పార్టీకి మాత్రమే చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎంపీగా మరికొంతకాలం ఆయనకి ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడే ఎంపీ రాజ్యసభకు రాజీనామా చేసే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం మాత్రం పార్టీకి రాజీనామా చేసి వచ్చే నెలలో ప్రధానంగా మనకి ఇక్కడ అందుతున్న సమాచారం, కార్యకర్తలు అనుచరులు చెప్తున్న దాని ప్రకారం 6వ తేదీన వచ్చే నెల 6వ తేదీన మోపిదేవి టీడీపీలో చేరేందుకు అన్ని రంగమంతా కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ప్రాథమికంగా కూడా అనగాని సత్యప్రసాద్తో చర్చించారు కాబట్టి అక్కడున్న టీడీపీ కేడర్ కావచ్చు లేదా అక్కడున్న టీడీపీ నేతలు కూడా మోపిదేవి రాకను వ్యతిరేకించవచ్చు. ఇందుకు సంబంధించిన ప్లాట్ఫామ్ మొత్తం కూడా పూర్తిగా ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలోనే ఆయన అధికారికంగా వైసీపీకి రిజైన్ చేసి ఆ తర్వాత వచ్చే నెలలో టీడీపీలో చేరేందుకు మాత్రం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆయన ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లుగా కూడా మనకు పూర్తి